ఎప్పుడో 20 ఏండ్ల కింద తీసుకున్న ఆధార్ కార్డులు అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండేవి. అటెంక ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం పేరు మారింది. కొన్ని దిక్కుల్లా జిల్లా మండలం పేర్లు కూడా మారినాయి. ఆయన అప్పుడున్న పేరే ఉంది ఆధార్ కార్డులల్లా. దాంతోని ఇన్నొద్దులు ఏం తక్లీఫ్ కాలేదు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాక ఆధారం కార్డుల మీద అడ్రస్లు మార్చుకునే అక్కరే వచ్చింది అక్కలకు. అదేనుల్లా ఆధారం కార్డు మీద తెలంగాణ పేరు ఉంటేనే బస్సులల్లో ఫ్రీ ప్రయాణం అని ఉండే కదా. అగో దాని మీద ఆర్టీసీ వాళ్ళు గీ ముచ్చట చెప్పారు. రైట్. తెలంగాణలో పిరిగా బస్సులెక్కి తిరిగేటి అక్కలకు మళ్ళీ సల్లడి ముచ్చట చెప్పారు ఆర్టీసీ పెద్దసార్లు. ఆధారం కార్డులలో ఆంధ్రప్రదేశ్ నుంటే కండక్టర్లు పిరి టికెట్లు కొట్టట్లేదు అనేటి ముచ్చట ఎలుకున్నదే కదా. అగో దాని మీద ఆలోచన చేసి ఉమ్మడి రాష్ట్రం పేరున్న సొంతూరు ఇక్కడుంటే పిరి టికెట్లు కొట్టాలని కండక్టర్లకు ఆర్డర్లు వేసారు సార్లు. అంటే ఊరి పేరు, మండలం పేరు, జిల్లా పేరు తెలంగాణ అడ్రస్ మీద ఉంటే చాలన్నట్టుగా. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఇన్నొద్దులు ఒక ఆధారం కార్డు మీదనే పిరి బస్సులలో ఎక్కి తిరిగేడుతుండే. కానీ ఇక ఇప్పటి అట్టేం లేదట. ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, సర్కార్ తరపుకి వచ్చిన ఏదన్నా గుర్తింపు కార్డు ఏది చూపించినా బస్సులలో పిలి టికెట్లు కొడతారట. అయితే ఈ నడుమ అంతా లోకల్ అడ్రస్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అని ఉండుతో పిలి టికెట్లు కొట్టనే లేదు కొంతమంది కండక్టర్లు. దాన్ని తెలంగాణ పేరు మీదకి మార్చుకుంటేనే టికెట్లు కొడతాం అనుడుతో చాలా మాటల లొల్లులు అయినాయి కూడా. అగో గాముచ్చడం మీదనే ఓ ఆలోచన చేసి ఇంత మంచి ఇగిలం చేసిరు అన్నట్టు. ఎటు ఏం కాదన్నారు కదా అని అట్టినే ఉంచుకుంటే కాదుల్లో. ఒక్క బస్సు కొరకే కాదు కదా ఆధారం కార్డు. గవర్నమెంట్ కి వచ్చేటి అన్నింటికి ఆధారం కార్డే మనుషులకు ఆధారం. ఏహే ఏమైతుందిలే అని అట్టినే ఇడిచిపెట్టకుండా తెలంగాణ పేరు మీదకి మార్చుకుంటే మీకే మంచిది మళ్ళా.